కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా తిక్క శంకరయ్య అనే ఓ కామెడీ కథను వినిపించబోతున్నాను. నేను కథావాణి కోసమే ప్రత్యేకంగా రీసెంట్గా రాసిన ఈ కథ పేరు మరోసారి తిక్క శంకరయ్య కామెడీ కథ. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా త్వరగా కథలోకి ప్రవేశిద్దాం. దేశంలో ఎంతోమంది తిక్కరోగం ఉన్నవాళ్ళు ఉంటారు. అయినా వాళ్ళందరినీ వదిలిపెట్టి శంకరం అన్న పేరున్న వాళ్లకు మాత్రమే తిక్కున్నట్టు తిక్క శంకరయ్య అన్న పేరు ఎందుకంత పాపులర్ అయి అందరి నోళ్లలో నాంతోందో నాకు తెలియదు. ఓహో, తెలిసింది. దేవుడైన ఆ శంకరుడికి కాస్తంత తిక్క ఉండటం వల్ల కాబోలు. సెలబ్రిటీల తగ్గేదేలే వంటి ఊతపదాలు, తింగరి వేషాల మేనరిజమ్సు జనాల్లో ఎలా వైల్డ్ ఫైర్లా సర్రన పాకిపోతాయో అలా శివుడి తలతక్క వేషాలు కూడా మానవుల మనస్సుల్లో వ్యాపించిపోవటం వల్ల. శివుణ్ణి అంతమాట చంపలేసుకో అని మీరంతా మనసులో అంటున్నారని నాకు తెలుసు. అయ్యో, ఆ మాట సత్యప్రమాణంగా నేనొక్కదాన్నే అనటం లేదండి. ఓ సుప్రసిద్ధ గేయ రచయితే స్వయంగా తిక్క శంకరుడు అని ఒక పాటలో అనలేదు. ఎందుకలా రాశాడు అంటే, ఈ లోకంలోని రాయిని, రప్పని, చెట్టును, పుట్టను, పువ్వును, నింగిని, నేలను సృష్టించే పనిలో ఆయన కొన్ని తింగరి పనులు చేశాడు గనక. సరే, ఆ విషయం అలా ఉంచి ముందు ఆయన వేషం చూడండి. అసలు దడుచుకు చచ్చేలా ఒంటి మీది ఆ తెల్లటి బూడిద, మెడలో పాములు, మొలకు పులి చర్మం, జునపాల జుట్టు, అట్టగట్టిన జటాజూటం, ఇలా. పోనీ ఆ చేసే పనులైనా సక్రమంగా కాస్తంత శుభ్రంగా ఉంటాయా అంటే అదీ లేదు. ఇంత పెద్ద భూమి మీద ఆయనకు ఓ చిన్న కొంప కట్టుకోవటానికి చోటు లేనట్టు శవం కాలుతున్న కంపును పీలుస్తూ దయ్యాలు భూతాలు కళ్లకు కనిపించే వల్లకాడులో తిరుగుతూ ఉంటాడు. ఆయన పెట్టుకోవాలంటే నగలకు కొదవా? మెళ్ళో ఆ పాములేంటి మాటిమాటికి పడగ విప్పి బుస్సుబుస్సుమంటూ. ఈ టేస్ట్ని తలతిక్క టేస్ట్ అనకపోతే మంచి అభిరుచి అంటారా ఎవరైనా? అన్నీ తెలిసిన దేవుళ్ళ తీరే అలా అయితే ఇక మనుషుల్లో ఉండరా తిక్కలోళ్ళు? ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మా ఊళ్ళోనూ ఉన్నాడు ఓ తిక్క శంకరయ్య. మా ఊరికి ఎక్కడి నుంచి వచ్చాడో ఎప్పుడు వచ్చాడో తెలియదు. నాకు ఊహ తెలిసేసరికే మా ఊరి మట్టి వీధుల్లో మొలకు ఒక నీరుకావి రంగు తుండుగుడ్డ కట్టుకొని, భుజాన ఏటవాలుగా జంధ్యం వేసుకొని, జునపాల జుట్టుతో ముఖాన ఎడ్డెన ఒకటి మాటిమాటికి మొలిపిస్తూ తిరుగుతూ కనిపించాడు. అసలు పేరేంటో నాకు తెలియదు కానీ మా ఊరి వాళ్ళందరూ మాత్రం తిక్క శంకరయ్య అని పిలుస్తూ ఉంటే నాకు అలాగే అలవాటైంది. శంకరయ్యది కొంచెం మొద్దు నాలుక కావటంతో కొన్ని మాటలు నోరు తిరిగేవి కావు. భూపాల్ అనే నా పేరును భోపాల్ అంటాడు. భ్రమరాంబ అని పేరున్న మా అమ్మ పేరునైతే ప్రయత్నం చేయటానికి కూడా భయపడి అమ్మా అనో, ఏమమ్మా అనో పిలుస్తాడు. శివుడికి ఇల్లు లేనట్టు మా శంకరయ్య కూడా ఓ కంప గోడు లేదు, ఓ పెళ్ళాం పిల్ల పీచు లేరు. అన్ని ఇళ్ళు తనవే. ఎక్కడో తింటాడు, ఎక్కడో ఎవరింటి అరుగు మీదో పడుకుంటాడు. ఎవరు ఏ పని చెప్తే ఆ పని చేస్తాడు. ఓ శంకరయ్య అంటే ఓయ్ అని పలుకుతాడు. ఎవరింట్లో ఏ శుభకార్యమైనా లేక తద్దినాలు కర్మకాండలు అయినా వాళ్ళు పిలవగానే వెళ్ళి ఎంతో రుచిగా వంట చేస్తాడు. గుండెడ అన్నమైనా అవలీలగా వార్చి అవతల పడేస్తాడు. రోట్లో గిసగిసమని పచ్చళ్ళు నూరి పక్క వీధికి వాసన వచ్చేటంతటి కమ్మని పోపును పెట్టేస్తాడు. ఊరికి దూరంగా ఉన్న మంచినీళ్ల బావి నుంచి నీళ్ల కావిళ్లను గసపెడుతూ మోసుకొస్తాడు. మడినీళ్లు కావాలంటే ఆ నీరు కావి అంగవస్త్రం మీద తలపై నుంచి ఓ బిందెడు నీళ్లు గుమ్మరించుకొని ఆ తడిబట్టతో నీళ్లు తెస్తాడు. ఊళ్ళో ఎవరింట్లో ఏ కార్యక్రమాలు జరిగినా సంభావనలకు వెళ్ళి 5-10 రూపాయలు తెచ్చుకుంటాడు.
సంభావన దొరికిన రోజు శంకరయ్య ముఖం ఆనందంతో వెలిగిపోతూ ఉంటుంది. ఆ నోటును 2 వేళ్ల మధ్య పట్టుకొని పళ్ళికిలిస్తూ అందరికీ చూపిస్తాడు. కానీ లెక్కలు తెలీదు. ఏం చేస్తావు ఆ డబ్బుతో శంకరయ్య అంటే, నేనా ఏదో కొనుక్కుంటా అని నవ్వుతాడు కానీ చెప్పడు. కానీ ఏమీ కొనడు. బాబాబు ధర్మప్రభువి అని ఎవరైనా పొగడటం ఆలస్యం. భోళాశంకరులా ఉబ్బిపోయి ఉన్నది కాస్త వాళ్ళ చేతిలో పెట్టేస్తాడు. శంకరయ్యకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. ఈమెకు శంకరయ్య అంటే ఇష్టం. తన మీద ప్రేమ వచ్చినప్పుడు ఎప్పుడు మా అమ్మ 2 మాటలు తనను ఉద్దేశించి అంటుంటుంది. అవి ఏమిటి అంటే, తిక్కలోడ అన్నది ఒకటి, నీ బండబడ అన్నది మరొకటి. మా అమ్మ అలా అన్నప్పుడల్లా మనిషి సిగ్గుపడుతున్నట్టు మెలికలు తిరిగిపోతూ పళ్ళ మధ్యలో తొస్సి కనపడేలా నవ్వుతాడు. ఎక్కడి నుంచి వచ్చాడో ఏమో పాపం, ఒంటి బ్రాహ్మడు. ఈ ఊరితో వాడి బంధం ఏ జన్మదో, ఏనాటి రుణమో ఇది అని అంటూ ఉంటుంది మా అమ్మ. శంకరయ్య, నీకు నా అనేవాళ్ళు ఎవరూ లేరా అని నేను ఎప్పుడైనా అడిగితే, ఎందుకు లేరు, మీరంతా నా వాళ్లే అని నవ్వేస్తాడు. ఆ ఎడ్డె నవ్వు శంకరయ్యకు పెట్టని ఆభరణం లాంటిది అని అనిపించేది ఆ సమయంలో నాకు. శంకరయ్యను తిక్కలోడు అనాలో, దైవాంశ సంభూతుడు అనాలో, కారణజన్ముడు అనాలో తెలియదు. కానీ తను చేసే పనులన్నీ మాత్రం వెరైటీగా ఉండి ఆశ్చర్యాన్ని గొలుపుతాయి నాకు. దాదాపు ఏ 4-5 వేలో గడపలున్న మా ఊళ్ళో ఎవరు చనిపోయినారన్న వార్త వచ్చినా చేస్తున్న పని వదిలేసి మరీ వెళ్ళి పాడెకు ఓ పక్క భుజం ఆసరా ఇచ్చి మోస్తాడు. శవదహనం అయ్యేదాకా ఆ కుటుంబ సభ్యులకు అవి ఇవి అందిస్తూ అక్కడే ఉంటాడు. ఆ తర్వాత ఎవరింటికో ఒకళ్ళింటికి వెళ్ళి బావి దగ్గర స్నానం చేసి అరుగు మీద పడుకుంటాడు. మళ్ళీ 11వ రోజు సంభావనలకు దానాలు పట్టడానికి వెళ్తాడు. రోజు కూడా పొద్దున్నే లేచి స్నానం చేసి ఆ అంగవస్త్రంతోనే శివాలయానికి వెళ్ళి అడ్డంగా విభూతి రేఖలు రాసుకొని మధ్యలో కుంకుమ బొట్టు పెట్టుకొని వస్తాడు. మా ముద్దనాలుక శంకరయ్య మాటలు కొన్ని భలే తమాషాగా ఉంటాయి. ఉప్మాని ఉప్మా అనేవాడు, ఉప్పుడు పిండిని ఉక్కుడు పిండి అనేవాడు. ఆ ఉప్పుడు పిండి ఆయనకు ఫేవరెట్ టిఫిని. సోమవారాలు ఉపవాసం అంటూ ఉప్పుడు పిండి చేసుకొని రాత్రి వేళ భోజనంలా తినేసేవాడు. శనివారాలు మా అమ్మకేమో ఉప్మా చేసి పెట్టేవాడు. మా అమ్మతో సిగ్గుపడుతూనే చనువుగా ఉండే శంకరయ్య మా నాన్నను చూస్తే మాత్రం భయంతో ఏ గోడ చాటునో తలుపు చాటునో నక్కి నిలుచుంటాడు. శంకరయ్య అని పెద్ద గొంతుతో నాన్నే పిలిచి ఆ పని ఈ పని చేయించుకుంటాడు. శంకరయ్యను మా నాన్న పంట ఇంటికొచ్చే రోజుల్లో ఒక్కోసారి పొలం దగ్గరికి వెళ్ళి పడుకోమని కాపలాకు పంపిస్తాడు. జంపకాన దుప్పటి పట్టుకుని వెళ్ళిన శంకరయ్య ఆ మర్నాడు ఇంటికొచ్చి, రాత్రి నాకు దయ్యం కనపడింది, ఆ పక్కనే ఉన్న ఓ సమాధిలో నుంచి వచ్చింది అని చెప్తాడు. మరి భయం కాలేదా శంకరయ్య అని నేను అడిగితే, నాకేం భయం, నన్ను చూసి అవి భయపడాలి కానీ, అర్ధరాత్రి శ్మశానానికి వెళ్ళి పడుకోమన్నా పడుకుంటా అన్నాడు. ఆ మాటలతో శంకరయ్య ఫేవరెట్ ప్లేస్ శ్మశానం అని నేను బనాయించాను. పోయిన తర్వాత అందరం పోయేది అక్కడికేగా గోపాలబాబు అని మళ్ళీ ఓ ఎడ్డనవ్వు నవ్వాడు శంకరయ్య. అలాంటి శంకరయ్యను ఓ రోజు ఇంటికి కాపలా ఉంచి మేమంతా ఊరికెళ్తే ఓ తింగరి పని చేశాడు. మా ఇంటి సంగతి, శంకరయ్య సంగతి ముందుగా తెలుసుకొని వచ్చిన 2 దొంగలు అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి తలుపు కొట్టి, మేము ఈ ఇంటి యజమాని బంధువులం అన్నారు. ఇంట్లో ఎవరూ లేరు అని శంకరయ్య చెప్తే, అయ్యో ఇంటాయన లేడా, ఇప్పుడెలా, మేము ఆయనతో పనుండి చాలా దూర ప్రదేశం నుంచి వచ్చాం అంటూ విచారపడిపోతుంటే, రేపు వచ్చేస్తారు, ఈరోజు ఇక్కడ పడుకోండి, అవును ఇంతకు అన్నం తిని వచ్చారా అని అడిగి తినలేదని వాళ్ళంటే, అన్నం ఉంది
పచ్చళ్ళు గడపెరుగు ఉన్నాయి కానీ కూరనే లేదు. చెయ్యమంటారా అని అడిగాడట ఆ తిక్క శంకరయ్య. అవసరం లేదు, ఈ అర్ధరాత్రి ఏం చేస్తావులే, ఉన్నవే వడ్డించు అని అంటే వాళ్ళిద్దరికీ పీటలు వేసి వాటి ముందు అరిటాకులు పరిచి భోజనం వడ్డించి ఆ ఇద్దరి దొంగలను సుష్టుగా మేపాడట. మీరిక్కడ మంచాల మీద పడుకోండి, నేను వసారాలో చాపేసుకొని పడుకుంటా అని చెప్పి వాళ్ళు సరే అనగానే అలాగే పడుకొని గుర్రు పెట్టి నిద్రపోయాడు. దొంగలు శుభ్రంగా కొక్కానుకున్న అలమారా కీస్ తీసుకొని దాన్ని ఓపెన్ చేసి అలమారాలో ఉన్న 10,000 రూపాయలు, వెండి కంచం, చెంబు, గ్లాసు పట్టుకెళ్లారు. మేము వచ్చేసరికి ఇంటి ముందు జనం తలపట్టుకొని కూర్చొని శంకరయ్య కనిపించారు. మా నాన్నను చూసి, ఓ రైతు, ఈ తిక్క శంకరయ్యకు ఇల్లొప్పజెప్పి మీరు అట్టా ఎట్టా ఊరికి పోయారు పంతులు గారు అని అడిగి ఆ తర్వాత అసలు విషయం చెప్పాడు. ఆ సమయంలో శంకరయ్య జాలిముఖం చూస్తే అమ్మకు నాన్నకు ఏమీ అనబుద్ధి కాలేదో ఏమో. పోతే పోయినాయిలే, మళ్ళీ సంపాదించుకోవచ్చు. అమాయకుడు, అతి మంచివాడు, బోళా మనిషి అయిన శంకరయ్య ఇలా కాక ఇంకెలా చేస్తాడు, అందులో ఆశ్చర్యపోవాల్సిందేముంది అని నవ్వుకున్నారు. దొంగలకు అతిథి మర్యాదలు బాగా చేశావే శంకరయ్య అంటూ శంకరయ్యను నవ్వించే ప్రయత్నం చేశారు. ఏడో లేక నవ్వుతున్నట్టు ఎడ్డనవ్వు ఒకటి నవ్వాడు శంకరయ్య. ఆ తర్వాత నోరు విప్పి మా అమ్మ వంక చూస్తూ, వాళ్ళు దొంగల్లా లేరమ్మా, పెద్ద మనుషుల్లాగే ఉన్నారు, తెల్లటి పంచెలు కట్టుకొని చేతుల్లో బ్యాగులు పట్టుకొని వచ్చారు అని అన్నాడు మరింత అమాయకంగా ముఖం పెట్టి. మోసం చేసి కాజేయటానికి వచ్చిన దొంగలు గళ్ళలుంగి బుర్రమీసాలు చేతిలో కత్తులు పట్టుకొని వస్తారా? పెద్ద మనుషుల్లా ఇలాగే వస్తారు అన్నాను నేను. శంకరయ్య నా మాటలకు ఎక్కడ నొచ్చుకుంటాడో అని మాట్లాడొద్దు అన్నట్టు నాకు మా అమ్మ సైగ చేయటంతో గమ్ము నుండి పోయాను. శంకరయ్యకు వేపకాయంత వెర్రి తిక్కల్తనం ఉండటం వలనో ఏమో మా ఊళ్ళో జనానికంతటికీ భలే కామెడీ చేసి నవ్వించేవాడు. మా అమ్మ బొంబాయి రవ్వ కొనుక్కురమ్మని 100 రూపాయలు నోటిచ్చి కొట్టుకు పంపిస్తే ఇడ్లీ రవ్వ తేవటమే గాక 100లో 64 పోతే ఎంతో తెలియక డబ్బులు తక్కువ తెచ్చాడు. ఇదేంటి, నీకు బుర్ర లేకపోతే ఆ కొట్టోడికైనా బుర్ర లేదా తిక్కలోడా అని అమ్మ కోపం చేస్తే, ఇవాళ సేటు లేడమ్మా కొట్లో, వాళ్ళ కొడుకున్నాడు, నన్నే అడిగాడు నీకెంత తిరిగొస్తాయో చెప్పు అని. ఆలోచించి బాగానే చెప్పా మరి, అయినా లెక్క తప్పింది అన్నాడు. అది వింటున్న నాన్న, దొందు దొందే, వాడు పండిత పుత్రుడు, నువ్వు పరమసుంటవు అన్నాడు. ఒకరోజు మా ఊరి మడేలు మాచన్న గాడిద మీద బట్టల మూటను దానిమీద వాడి 7 ఏళ్ల కొడుకుని ఎక్కించుకొని పోతుంటే, గుర్రం బాగుంది, ఎక్కడ కొన్నావు, నేను ఒకసారి ఎక్కనా అని అడిగాడట. ఇది గుర్రం కాదు, గాడిదే, నీకు ఇదెందుకు గాని, అదిగో దాన్నెక్కు అంటూ పక్కనుంచి పోతున్న ఓ ఎద్దును చూపించాడట. దానికి ఇంత పెద్ద పెద్ద కొమ్ములు ఉండటంతో, భలే చతుర్లాడతావే నువ్వు, దాన్నెట్టా ఎక్కుతా, కొమ్ము ఇసిరిందంటే అంత దూరం వెళ్ళి పడతా, దీనికి కొమ్ములు లేవని అడుగుతున్నా అంటూ పళ్ళి చేయిస్తూ నవ్వాడట శంకరయ్య. ఊరి జనమంతా చెప్పుకుంటుంటే మా చెవుల దాకా చేరింది. నవ్వుకున్నాము అందరం. ఆ రోజు పొద్దున మా శంకరయ్య నిద్రమంచం మీద ఉండగానే అతని మూలుగులు వినిపించాయి. అమ్మ దగ్గరికి వెళ్ళి చూసింది. చలితో వణుకుతున్నాడు శంకరయ్య, జ్వరం వచ్చినట్టుంది. అమ్మ భూపాల్ అంటూ నన్ను లేపింది. నేను లేస్తుండగానే అమ్మ శంకరయ్య నుదురు మీద చెయ్యి వేసి చూస్తోంది. ఒళ్ళు కాలిపోతోందిరా అంది అమ్మ. మా మాటల శబ్దానికి కళ్ళు తెరిచి చూశాడు శంకరయ్య. శంకరయ్య, జ్వరం వచ్చింది నీకు, లేచి మొహం కడుకో, మందు ఇచ్చి కాఫీ ఇస్తాను అంది అమ్మ. మందెందుకమ్మా, కషాయం పెట్టుకుని తాగుతాలే, అదే పోతుంది అన్నాడు శంకరయ్య. ఆ మాటలు నాకు విషం తాగుతాలే అన్నట్టు వినిపించింది. తన పేరు శంకరయ్య కావటం, శంకరుడు విషం తాగి గరళకంఠుడవటం వల్ల కాబోలు.
కషాయం కూడా చేదుగా విషంలా ఉంటుంది. అది తాగుతానంటాడేంటి, గుటుక్కున్న టాబ్లెట్ మింగక అనుకున్నాను నాలో నేను. కషాయం ఏంటి, జ్వరం టాబ్లెట్ వేసుకోక, తిక్కలోడా లే అంది అమ్మ. దాంతో లేచి కూర్చున్నాడు శంకరయ్య. 2 రోజులైనా శంకరయ్య జ్వరం తగ్గకపోవటంతో హాస్పిటల్కి తీసుకెళ్ళరా పాపం అంది అమ్మ. ఆ మధ్యాహ్నం శంకరయ్యను బైక్ మీద కూర్చోబెట్టుకొని మా ఊరికి దగ్గరలోనే ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను. వైరల్ ఫీవర్ అని మందులిచ్చి పంపించాడు డాక్టర్. శంకరయ్య 4 రోజుల తర్వాత జ్వరం తగ్గి మామూలుగా అయిపోయాడు. ఆ 4 రోజులు మా ఇంట్లోనే ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ షురు. మంచినీళ్ల కావిళ్ల మోత, వంటలు వార్పులు, కర్మకాండల్లో దానాలు పట్టడం, అలా తీసుకున్నవి ఎవరన్నా పొగడగానే ఉబ్బిపోయి వాళ్ళకిచ్చేయటం, వగైరా వగైరా. జ్వరం తగ్గి తింటూ తిరుగుతున్నప్పుడు ఆ రాత్రి శంకరయ్యను మళ్ళీ పొలంలో పంట కాపలాకు పంపించాడు నాన్న. ఆ రోజు దొంగలకు విందు భోజనం పెట్టినప్పటి నుంచి శంకరయ్య కాపలా మీద నాకు డౌట్ ఏర్పడిపోయింది. కానీ ఈసారి అలా కాక మరో సంఘటన జరిగింది. అదేమిటి అంటే, పొద్దున్నే ఇంటికి తిరిగి రావాల్సిన శంకరయ్య రాలేదు. దాంతో అమ్మా నాన్న కంగారు పడిపోయారు. ఉదయం 9 గంటల సమయంలో ఎవరో ఓ కొత్త వ్యక్తి స్కూటర్ మీద దింపి వెళ్ళాడు. ఆ వ్యక్తి ఎందుకో శంకరయ్య వంక చూసి నవ్వుతూ వెళ్ళడం నాకు కనిపించింది. కుంటుతూ వస్తున్న శంకరయ్యను చూసి, ఏమైంది శంకరయ్య అన్నారు అమ్మా నాన్న ఒకేసారి. నేను చకచక నులక మంచం తీసుకెళ్ళి వేసి కూర్చో అన్నాను. మంచం మీద కూర్చుంటూ, ఏం లేదమ్మా, రాత్రి పొలానికి వెళ్తుంటే కాలు మీద పాము కాటేసింది. ఇదేదో విషపురిగే అని అనిపించి విషం పైకెక్కకుండా గాయం పైన తుండుగుడ్డ కట్టాను. మొన్న మన భోపాల్ బాబు తీసుకెళ్ళాడు కదా హాస్పిటల్కి, అది దగ్గరే కదా అని ఆ హాస్పిటల్కే అలాగే కాలు ఇడ్చుకుంటూ వెళ్ళాను. ఇప్పుడున్నంత నొప్పి అప్పుడు లేదులే. కానీ హాస్పిటల్లో అంతా వైద్యం చేయకపోగా నన్ను చూసి హడలిపోయి హాస్పిటల్ అంతా పరుగులు పెట్టారు అన్నాడు శంకరయ్య చిరునవ్వుతో. ఎందుకు అంది అమ్మ. మొన్న మన బాబుతో వెళ్ళినప్పుడు చూశాగా, డాక్టర్ గారు 100 ప్రశ్నలు అడిగారు. నీకు అదుందా, ఇదుందా, ఒంట్లో ఎట్టా అనిపిస్తోంది, ఇంకా ఏమేం రోగాలున్నాయి అంటూ. ఇప్పుడు కూడా కరిచింది ఏం పాము, కట్లపామా, తాచుపామా, లేక బురదపామా అని అడుగుతారని ముందే ఊహించి, నేనేం చెప్పినా వాళ్ళకు అర్థం కాకపోవచ్చన్న ఆలోచన వచ్చి, ఎందుకు ఈ పామునే పట్టుకెళ్ళి ఇదిగో ఈ పాము కరిచింది అని చూపిద్దామని ఆ పామును ఒక పక్క తల దగ్గర మరో పక్క తోక దగ్గర గట్టిగా పట్టుకొని మెడలో వేసుకొని అట్టాకే డాక్టర్ రూమ్లోకి వెళ్ళా. డాక్టర్ హడలిపోయి ఒక్క చెంగున టేబుల్ మీదకి ఎగిరి కూర్చొని, ఎవరు నువ్వు, పాములు పట్టేవాడివా, ఇక్కడికి ఎందుకు వచ్చావు, దాన్ని ఇక్కడికి ఎందుకు తెచ్చావు అని కేకలు పెట్టి బయటున్న జనాన్ని పిలిచాడు. వార్డులో పనిచేసే పిల్లలు, చెకప్లకు వచ్చిన పేషెంట్లు అంతా పరిగెత్తుకొని వచ్చారు. నన్ను పాము కాటేసింది, కరిచింది ఏ పామో చూపిద్దామని దాన్ని కూడా వెంట పెట్టుకొని వచ్చాను అన్నారు. ముందు బయటికెళ్ళు, దాన్ని బయటపడేసిరా అని అందరూ అరుస్తుంటే వాళ్ళు భయపడుతున్నారని అర్థమై వెంటనే బయటికెళ్ళి పామును చెట్లలో వదిలేసి వచ్చాను. అప్పుడు పరీక్షలు చేసి, పెద్దగా కరవలేదులే, నీ ధైర్యమే నిన్ను కాపాడింది అంటూ వైద్యం చేసి పంపించారు. పాము కరిచినోడు అది కరిచినందుకు కాక భయానికి గుండెకి చస్తాడటగా అన్నాడు శంకరయ్య తాపీగా విషయం చెప్తూ. అంతా విన్న నేను శంకరయ్య అని పెద్దగా కేకపెట్టాను. తిక్కలోడా, నీ బండబడ, పామును పట్టుకెళ్ళటం ఏంటి అంది అమ్మ కోపం ఆవేశం కలగలిపి. నీకు నువ్వేమనుకుంటున్నావు, కైలాసంలో ఉండే ఆ శంకరుడనే సాక్షాత్తు అని అనుకుంటున్నావా? పాములు మెళ్ళ వేసుకుని తిరగటానికి ఇంకా నయం ఆ డాక్టర్ని పాము కరిచింది కాదు అన్నాడు నాన్న. అది అలా ఉండగా ఆ వార్త ఆ సాయంత్రానికి ఊరంతా తెలిసిపోవటమే కాక సోషల్ మీడియాలో వైరల్ అయి టీవీలో కూడా చూపించారు.
దాంతో మారుమూల పల్లెటూరైన మా ఊరు వార్తల్లోకెక్కి ఫేమస్ అయిపోయింది. టీవీ సెట్ల ముందు నుంచి కదల్లేదు మా ఊరి జనం 2-3 రోజుల దాకా. ఇదండి తిక్క శంకరయ్య కథ. విన్నారు కదా, నవ్వుకున్నారా? ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే నవ్వుతూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా నవ్వుతూ పెట్టండి. ధన్యవాదాలు.